ఒక పాపిష్టి మనుషు గురించి భూమికి ఎవరు కూడా రాలేదు. ఏ దేవుడు రాలేదు, ఏ మనుషు రాలేదు. ఇది జాగ్రత్తగా మేము ఈ వాక్యం ద్వారా కొన్ని విషయం నేర్చుకోవాలి. ఎందుకు అయితే ఈరోజు సహజంగా ఒక మనిషి పాపం చేస్తే ఆ పాపం వల్ల మనుషులు ఏం చేస్తారు? పాపిష్టి మనిషి అని వాళ్ళతో మాట్లాడారు. అలాగే ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఇంటికి కూడా రాకుండా చేస్తారు. అదే పాపిష్టి మనిషిని ప్రాణంగా బహుగా ప్రేమిస్తూ దేవుడు పరలోకం నుంచి ఇక్కడ దిగి వచ్చారు, జన్మించారు, మాకు బహుగా ప్రేమించారు. మేము పాపం చేస్తే కూడా దేవుడు కళ్ళతో చూస్తూ కూడా క్షమించు మాకు ఆదరించారు. హల్లెలూయా. ఒక తండ్రికి లేకుండా, ఒక తల్లికి లేకుండా అధికమైన ప్రేమ ఎవరు? యేసు ప్రభు ప్రేమ. ఈరోజు ఈ భూమిలో బ్రతుకున్నామంటే అది దేవుడు యేసు ప్రభు ఒక దయ, ఒక కృప. ఇక్కడ రాయబడి ఉన్నాయి, వాళ్ళ ప్రజల గురించి భూమికి వచ్చారు, వాళ్ళ పాపం నుంచి విడుదల చేయడానికి. ఈరోజు ఏ పాపం నుంచి దేవుడు మనకి విడుదల చేశారు? దీనికి ముందు ఈ పాపంలో ఈ దారిలో వెళ్ళాము, కొన్ని ఈ వచనం ద్వారా నేర్చుకుందాం. ఎందుకు అయితే మా చూపులో ఎన్ని పాపం మేము చేసినాము, మన మాటలో, మన మాట శబ్దంలో, అలాగే ఇచ్చిన బాధ్యతలో, మన జ్ఞానంలో, మన శరీరంలో, మన చేతిలో ఎన్ని పాపం చేసినాము. చూడండి, ఎప్పుడైతే మేము పుట్టినామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని పాపం చేస్తాము, ఎన్ని పాపం చేశాము. అదే పాపిష్టి మనుషుకి దేవుడు ఏం చేశారు? బహుగా ప్రేమించి ఇంకొక నూతన జీవము మాకు ఇచ్చారు. హల్లెలూయా. చూడండి, సహజంగా మేము ఒక తప్పు చేస్తే మా మీద కంప్లైంట్స్ వస్తుంది. సహజంగా పోలీసు వాళ్ళు కూడా వస్తారు, తీసుకుని వెళ్ళిపోతారు, జైల్లో పడేస్తారు. హల్లెలూయా. కానీ అదే పాపిష్టి మనిషికి దేవుడు క్షమాపణ ఇస్తూ సంవత్సరం ఎదురు చూస్తూ ఈ 2026 మనకి అనుగ్రహించారు. హల్లెలూయా. చూడండి, మన లైఫ్లో ఎన్ని పాపం చేస్తాం మేము. ఈ భూమిలో ఒక్క పర్సన్ కూడా నీతిమంతులు ఎవరు లేరు. ఆమెన్. ఎవ్వరు కూడా లేరు. మీరు ఈ భూమిలో ఎంత ప్రజలు ఉన్నారు, ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. యేసయ్య తప్ప ఎవరు కూడా లేరు. కానీ దేవుడు మనకి ప్రేమించి ఒక అవకాశం ఇస్తూ ఈ 2026 వరకు నడిపించారు. అంటే ఇది చిన్న విషయం కాదు. 2025లో ఎన్ని ప్రజలు చనిపోయారు, రోగాల్లో, యాక్సిడెంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఈరోజు మేము ఎందుకు 2026లో అడుగు పెట్టాము, బ్రతుకున్నామంటే దేవుడు ఒక ప్లాన్ ఉంది మీకోసం, నా కోసం. హల్లెలూయా. దేవుడికి ఒక ప్లాన్ ఉంది మీకోసం, నా కోసం. ఈ భూమి నుంచి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి అని నా బిడ్డలు. హల్లెలూయా. దేవుడు మనకి ప్రేమిస్తున్నారు కాబట్టి. చూడండి, ఆలోచిస్తే ఎన్ని తప్పు చేస్తాం మేము. ఇక్కడ రాయబడి ఉన్నాయి, యేసు ప్రభు జన్మించారు, వాళ్ళ ప్రజల గురించి పాపం నుంచి విడుదల చేయడానికి వచ్చారు. ఏ ప్రభు రాలేదు, ఏ మనుషు రాలేదు. ఇది మర్చిపోకుండా మన హృదయంలో ఈ వాక్యము లిఖంప చేస్తూ జీవించాలి. ఎందుకు అయితే మా చూపుతో ఎన్ని పాపం చేసి ఉంటాము, మన మాటతో పాపం చేసి ఉంటాము, అలవాట్లో కూడా మేము పాపం చేసి ఉంటాము. యేసు ప్రభు అంటే ఈరోజు ఎవరికి భయం ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకి పాపం అనేది భయం మొదటిగా లేదు కాబట్టి. ఈరోజు చూస్తున్నారు అనేది మా హృదయంలో, మన ఆలోచనలో భయం ఉంది కాబట్టి ఈరోజు అన్నీ ఒక సైడ్లో చేస్తూ మేమేం చేస్తున్నాము? ప్రతిరోజు మన హృదయంకి సరి చేస్తూ ఈ 2026లో అడుగు పెట్టాము. హల్లెలూయా. మీరు అయినా నేనైనా బయటికి వెళ్ళినప్పుడు రోడ్లో ఎన్ని యాక్సిడెంట్ చూస్తున్నాము, మా కళ్ళతో ఎన్ని తెలిసిన వాళ్ళు చనిపోయారు. మేము ఎందుకు బ్రతికున్నామంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే మేము పరిశుద్ధంగా జీవిస్తూ దేవుడి రాజ్యంకి వెళ్ళాలి. మేము నరకంకి వెళ్ళకుండా దేవుడి రాజ్యంకి వెళ్ళాలని ఏదైతే ప్రేమ మనలో ఉన్నాయి, యేసు ప్రభు గురించి, యేసుకి మన గురించి ఉన్నాయి, ఆ ప్రేమని బట్టి ఈరోజు బ్రతికి ఉన్నాము. ఈరోజు దేవుడు ఈ ప్రేమ మనకి ఇచ్చారు. ఆ ప్రేమ ఇతరులు కూడా మేము చేస్తూ జీవించాలి. పాపం అంటే ఈ భూమిలో పాపం గురించి చూస్తున్నాము, వాళ్ళ ప్రజల గురించి అని, విడుదల వాళ్ళకి కాపాడాలని దేవుడు వాక్యంలో చూస్తున్నాము. పాపం అంటే ఒక వ్యభిచారమే కాదు, నరహత్యమే కాదు. ఎవరికైనా మేము కోపం పడితే అది కూడా పాపమే. అబద్ధం చెప్తే కూడా పాపమే. ఎవరి విరుద్ధంగా మాట్లాడితే కూడా పాపమే. మందు తాగితే కూడా పాపమే. గుట్కా కానీ, ఖైనీ కానీ, రకరకాల అలవాటు అయితే మనుషులకి ఉన్నాయి, అది కూడా చేస్తే పాపమే. పాపం ఆలోచనతో చూస్తే కూడా అది కూడా పాపమే. ఎన్ని పాపం ఉన్నాయి. ఆ పాపం అనేది ఏం చేయాలి? యేసు రక్తంలో మేము
అలాగే యేసు ప్రభు మనకిచ్చిన వాక్యం ద్వారా ఆయన తప్ప ఈ భూమిలో ఎవరు లేరు. మనకి క్షమాపణ ఇస్తూ మన కుటుంబంకి కాపాడుతూ ఈ భూమి నుంచి యేసు ప్రభు ఎక్కడ ఉంటారో అక్కడ తీసుకెళ్ళని ఏ ప్రభు ఈ భూమికి రాలేదు.